ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్న ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణాలలో స్పష్టమైన పురోగతి కనిపించేలా క్షేత్రస్థాయిలో చిత్తశుద్ధితో కృషి చేయాలని కలెక్టర్ టి వినయ్ కృష్ణారెడ్డి అధికారులను ఆదేశించారు. లక్ష్య సాధనకు కృషి చేయకుండా నిర్లక్ష్యంగా వ్యవహరించే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. జక్రాన్పల్లి మండలం పరిషత్ కార్యాలయంలోని కలెక్టర్ ఇందిరమ్మ ఇళ్ల పురోగతిపై ఎంపీడీఓ, ఎంపీఓ, హౌసింగ్ ఏఈ, గ్రామ పంచాయతీ కార్యదర్శులతో సుదీర్ఘ సమీక్ష జరిపారు. మండలంలోని ఒక్కో గ్రామం వారీగా మంజూరైన ఇందిరమ్మ ఇళ్లు ఎన్ని, వాటిలో ఎన్ని గ్రౌండింగ్ అయ్యాయి, ఎన్ని ఇండ్లు ఏ దశలో నిర్మాణంలో ఉన్నాయి తదితర వివరాలను కార్యదర్శులను అడిగి తెలుసుకున్నారు. ఇళ్ల నిర్మాణంలో వెనుకంజలో ఉన్న గ్రామ కార్యదర్శులపై కలెక్టర్ ఆగ్రహం వ్యక్తం చేశారు. క్రమం తప్పకుండా సమీక్ష నిర్వహిస్తూ నిర్దేశిత లక్ష్యాల సాధన కోసం స్పష్టమైన దిశానిర్దేశం చేస్తున్నప్పటికీ ఎందుకు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని నిలదీశారు. ఈ తరహా వైఖరిని ఎంతమాత్రం ఉపేక్షించబోమని, ఇళ్ల నిర్మాణాలలో స్పష్టమైన పురోగతి సాధించాల్సిందేనని స్పష్టం చేశారు. మంజూరీలు పొందినటువంటి వారందరూ కూడా తక్షణమే ఇళ్ల నిర్మాణాలు చేపట్టేలా లబ్ధిదారులను ప్రోత్సహిస్తూ క్షేత్రస్థాయిలో పక్కాగా పర్యవేక్షణ చేయాలని సూచించారు. ఉచిత ఇసుక అందుబాటులో ఉండేలా చర్యలు తీసుకోవాలని అన్నారు. ఇళ్ల నిర్మాణాలకు దరఖాస్తు చేసుకున్న వారిపై అర్హతను పరిశీలించి ఇళ్లను మంజూరు చేశామని కలెక్టర్ గుర్తు చేశారు. అలాంటప్పుడు ఇంటి నిర్మాణం పనులు చేపట్టేలా లబ్ధిదారులను ప్రోత్సహించడానికి ఇబ్బంది ఏంటని ప్రశ్నించారు. దసరా పండుగలోపు అన్ని ఇళ్ల నిర్మాణ పనులు ప్రారంభమయ్యేలా చొరవ చూపాలని అన్నారు. ఆయా నిర్మాణ దశలను బట్టి ఇందిరమ్మ ఇళ్ల లబ్ధిదారులకు నేరుగా వారి ఖాతాలలో బిల్లులు జమ చేస్తున్నామని గుర్తు చేశారు. ఇంటి నిర్మాణానికి సుముఖంగా లేని లబ్ధిదారుల నుండి ఇదివరకే లిఖిత పూర్వకంగా లేఖలు తీసుకుని వారి స్థానంలో అర్హులైన ఇతర లబ్ధిదారులకు ఇళ్లను మంజూరు చేశామని గుర్తు చేశారు. దీనిని దృష్టిలో పెట్టుకుని ప్రతి ఒక్కరూ ఇంటి నిర్మాణం పనులు చేపట్టేలా చూడాలని, ఇందిరమ్మ కమిటీల సహకారం తీసుకోవాలని కలెక్టర్ సూచించారు. బిల్లుల చెల్లింపులో సాంకేతిక సమస్యలు ఉత్పన్నం కాకుండా ఉండేందుకు లబ్ధిదారుల వివరాలు ఆధార్ కార్డు వివరాలతో సరిపోలి ఉన్నాయా అన్నది పరిశీలించుకోవాలి. ఏవైనా తేడాలు ఉంటే ఆధార్ అప్డేషన్ చేయించుకోవాలని అన్నారు. ఈ సందర్భంగా పలువురు గ్రామ పంచాయతీ కార్యదర్శులు సాంకేతిక సమస్యలను కలెక్టర్ దృష్టికి తేగా అప్పటికప్పుడే కలెక్టర్ రాష్ట్ర హౌసింగ్ ప్రధాన కార్యాలయం అధికారులను ఫోన్ ద్వారా సంప్రదించి సమస్యలను పరిష్కరింపచేశారు. దసరా పండుగ తర్వాత తాను ఇందిరమ్మ ఇళ్ల ప్రగతిపై మళ్లీ సమీక్ష నిర్వహిస్తానని అన్నారు. సమీక్షలో జక్రాన్పల్లి ఎంపీడీఓ సతీష్, ఎంపీఓ యూసఫ్ తదితరులు పాల్గొన్నారు. జీవితకాలం డిలీషన్స్ వేసుకుంటూ వెళ్ళకూడదు. రెండోది ఒకసారి డిలీట్ చేసిన వాళ్ళు మళ్ళీ నాకు వద్దు అని అంటే కొత్తగా శాంక్షన్ అయిన వాళ్ళు మళ్ళీ చేసుకోలేదు. ఏదో ఒక పథకం తయారైంది. నేను మంచిగా చేసేందుకు సరిగ్లేదని చెప్పి సో నేను ఎంపీడీఓస్తో మాట్లాడుతున్నాను, కమిషనర్స్తో మాట్లాడుతున్నాను కానీ రావట్లేదు. నేను ఇది సీరియస్గా తీసుకుంటాను. మీరు ఉత్తిగా చెప్పాలి, పుట్టిన వాళ్ళదంటున్నారు వీళ్ళదంటున్నారు కాదు. అలా ఈ లోపల ఏం జరుగుతా చూసేస్తే వదిలేసేందుకు మనమందరం ఇంతమంది ఉన్నాం కదా. ఇక మన ఇంటర్వెన్షన్ లేనప్పుడు మన అవసరం ఏముంది? అలా చేయకూడదు. నాకు అంతనే కేసు మీరు ప్రిపేర్ అయి ఉందని అని చెప్పాడు. ఎప్పుడు ఇందిరమ్మ ఇళ్ళలో ఏం సమస్య వచ్చింది? మీరే మీకు ఏం తెలియదండి. అది చాలా అసలు అడ్మినిస్ట్రేషన్ చూసుకుంటూ చేయాలి. మీరు ఇవాళ జిల్లా లోపల ఎన్ని శాంక్షన్ ఉన్నాయి, ఎన్ని గ్రౌండింగ్ అయినాయి, ఎన్ని మీరు కట్టియాలి. దయచేసి ఊకే ఆ డిలిషన్ జోలికి రాకండి. మిగతా జిల్లా అందరికంటే ఎక్కువ ఎఫర్ట్ పెట్టినాము. అన్ని నేను ఇన్ఛార్జ్ మినిస్టర్ గారితో మాట్లాడి డిలీట్ చేయించినాము. అవి స్టేట్ ఆఫీస్తో ఎక్టివ్గా ఫైట్ చేసేసి వాటి మళ్ళీ గ్రౌండెడ్ అంటే ఏంటి? గ్రౌండెడ్ అంటే మనం మార్కౌట్ చేసి ఓకే ఇన్ ప్రోగ్రెస్ అట్లా వెరైటీగా అవన్నీ అడగలేదు. కట్టియాలి. దయచేసి ఊకే ఆ డిలిషన్ జోలికి రాకండి. మిగతా జిల్లా అందరికంటే ఎక్కువ ఎఫర్ట్ పెట్టినాము. అన్ని నేను ఇన్ఛార్జ్ మినిస్టర్ గారితో మాట్లాడి డిలీట్ చేయించినాము. అవి స్టేట్ ఆఫీస్తో ఎక్టివ్గా ఫైట్ చేసేసి వాటి